టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశారు. దీదీ రాజీనామా చేయకపోవడంతో గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రేపు బీజేపీ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఇవాళ ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. సీఎం పదవికి రాజీనామా చేయనంటూ మొండికేసిన మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి. బెంగాల్ కేబినెట్ను రద్దు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుండడంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపైన తీవ్ర విమర్శలు చేశారు మమతా బెనర్జీ. టీఎంసీ ఓటమిని ఒప్పుకోని ఆమె సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పారు. అసలు లోక్ భవన్కే వెళ్లను అని అన్నారు. అయితే బెంగాల్ అసెంబ్లీకి గురువారంతో 5 ఏళ్ల గడువు తీరడంతో కేబినెట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గవర్నర్. మమత తన నిర్ణయంపై వెనక్కి తగ్గకపోవడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి ఎన్నికల ఫలితాల గెజిట్ నోటిఫికేషన్ను సమర్పించారు. దీంతో ఘన విజయం సాధించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. అగర్వాల్తో పాటు ప్రధాన కార్యదర్శి దుష్యంత్ నర్యాలనా కూడా గవర్నర్ను కలిశారు.